ఏం చేస్తున్నామంటే జిమ్ బంక్ కొట్టి మరి కీర్తిని తీసుకొనేసి లూమినియన్ పార్క్ వచ్చి కుల్ఫీను అండ్ పానీపూరీను తింటా ఉన్నాను. ఎవరైనా జిమ్కి వెళ్తే ఇలాంటి పనులు చేస్తారా? ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ నేనే ఉంటాను అందులో. బట్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. సో ఆ గ్యాప్ని వస్తుంది. నేను జిమ్ పక్క కొట్టి బయటకు వెళ్తాను ఫ్రెండ్స్. నేను కీర్తి నేను బయటకు వెళ్తాను ఫ్రెండ్స్. ఎక్కడికైనా అడగమాకండి ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, జిమ్ బంక్ కొట్టి నేను కీర్తి అలా బయటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా జిమ్కి అని వచ్చాను నేను. కీర్తిని చూడంగానే సరే అలా బయటికి వెళ్ళొద్దాం అని చెప్పేసి మొత్తానికైతే జిమ్మే కొట్టేసాం అనమాట. సో మీలో ఉంటారు కదా చాలామంది జిమ్ కని వచ్చి లైక్ ఇలా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే ఎవరన్నా కామెంట్ చేయండి, ఓకేనా? సో అలా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే. బట్ నేను ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసి ఫంక్షన్స్ అది ఇది అని చెప్పి వెళ్తూ ఉన్నాను అనమాట. సో అందుకు లైక్ కొంచెం ఎక్కువగా క్రేవింగ్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి నేనైతే ఇలా చేస్తుంటాను అనమాట. ఒకసారి ఏదైతే స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేయకూడదు కదా, కన్సిస్టెన్సీ మ్యాటర్. బట్ అప్పుడప్పుడు చీట్ చేయాలి అని చెప్తూ ఉంటాను కదా. సో బట్ అలా జిమ్ ఎగ్గొట్టి మరీ చీట్ చేశాను. సో జిమ్కి వెళ్ళి కూడా చీట్ చేయొచ్చు, ఏం కాదు. బట్ ఆ క్యాలరీస్, ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ కంట్రోల్ అవుతాయి. బట్ ఆ వేళ అలా జరిగిందనమాట. సో కొంచెం పీస్ఫుల్గా బయటికి వెళ్ళాము. సో కీర్తి నేను చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు. కీర్తి ఎవరో కాదు, మా బావ వాళ్ళ డాటరు. బావ ఇన్ ద సెన్స్ మా మేనత్త కొడుకు కూతురు తిను. సో అట్లా తను ఎంబీబీఎస్ చదువుతుంది కదా, కాన్వర్జేషన్ వ్లాగ్ కూడా చూసింటారు. కొంచెం అలా బయటికి వెళ్తా ఉన్నాము. ఏమొద్దా ఏమని చల్లగా అట్లా బాగా ఇది లూమినియం పార్క్ అండి. చెప్పాలంటే వివేకానంద పార్క్ కూడా అంటారు. ఫ్రీగా పెడుతున్నారు. మినీ బైపాస్లో ఉంటుంది లూమినియం పార్క్ అని వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు వివేకానంద పార్క్ అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లూమినియమే అని పిలుస్తారు. సో అలా అక్కడ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది అనమాట. అన్ని స్టాల్స్ ఉంటాయి అక్కడ. పానీపూరి బాగా ఫేమస్ అనమాట. ఎప్పుడు వచ్చా ఇక్కడే తింటాము. చాలా ఉంటాయి, బీటెక్ వాళ్ళ పానీపూరి అని చెప్పి సంథింగ్ ఏవేవో ఉన్నాయి అక్కడక్కడే. బట్ ఇక్కడ టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇది బిసైడ్ బావర్చి పక్కన వస్తుంది స్ట్రీట్. సో లూమినియం పార్క్ ముందే ఉంటుందిలేండి. చూస్తే కొంచెం ఫుడ్కి ఫేమస్ అనమాట ఇక్కడ. సో అక్కడ జనాలందరినీ చూసి ఏంటి ఫ్రీగా పెడతా ఉన్నారా అనిపించింది. ఈ బైక్ ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోతున్నా.
ఏం చేస్తున్నామంటే జిమ్ బంక్ కొట్టి మరి కీర్తిని తీసుకొనేసి లూమినియన్ పార్క్ వచ్చి కుల్ఫీలు అండ్ పానీపూరీలు తింటా ఉన్నాను. ఎవరైనా జిమ్కి వెళ్తే ఇలాంటి పనులు చేస్తారా? ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ నేనే ఉంటాను అందులో. బట్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. సో ఆ గ్యాప్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఇలా చీట్ చేసి మరీ స్టార్ట్ చేస్తాను. అంతా మా కీర్తి ఇన్స్పిరేషన్ నాకు కదా. కీర్తి ఇన్స్పిరేషన్ కదా. కీర్తి ఇన్స్పిరేషన్తో వచ్చినాను ఫ్రెండ్స్, గైస్. సరే అయితే ఓకేనా, బాయ్. మళ్ళీ ఎప్పుడు కలుగుతాం? సంథింగ్ ఎప్పుడైనా కొంచెం అలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను స్ట్రెస్లో ఉన్నా కూడా కొంచెం ఫుడ్ అనేది ఎక్కువ తింటా అనమాట. తెలియకుండానే వెళ్తుంది ఆ ఫుడ్ అనేది. నేను అదొక లాంటి ఏమంటారు, కొంతమంది ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫుడ్ ఎక్కువ తింటారు కదా, అట్లాంటి టైప్ అనమాట. నేను అది కంట్రోల్ చేసుకోవడానికి చాలా చూస్తూ ఉంటాను. బట్ సమ్ టైమ్స్ తప్పదు. ఓకేనా, అలా జరిగిందనమాట. కొంచెం బాగా అనిపించింది బయటికి వెళ్తే, హ్యాపీగా అనిపించింది. రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని సన్నాయి. Wow, so beautiful, so elegant. Just looking like here. Wow, just looking like a wow. Just looking like a jaw. Jaw antava nanu. Punugu tintava? Ya punugu. Mr. Punugula. Where is that? తర్వాత కీర్తి పిన్ని పునుగులు తిందామా అని చెప్పి అంది. సో తర్వాత పునుగులు అయితే తిన్నామన్నమాట. నేను పునుగుల పర్సన్ అయితే కాదు, చాట్ బాగా తింటాను. చాట్, గోబీ మంచూరియా, సంథింగ్ న్యూడిల్స్, ఇలా జంక్ ఫుడ్ ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి పునుగులు మండి వచ్చేసి విజయవాడ స్టైల్ స్పెషల్ పునుగులు అని చెప్పి చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉంటుంది. ఫ్రైడో పక్కనే ఉంటుంది అనమాట. సో ఆపోజిట్లో చిల్డ్రన్స్ పార్క్ అనమాట. సో బాగున్నాయి చిట్టి పునుగులు, విజయవాడ స్టైల్ అట. కాకపోతే మోస్ట్లీ మిస్టర్ పునుగులు అని నెల్లూరులో ఎక్కువ వింటూ ఉంటాం కదా, బట్ ఈ పునుగులు కూడా బాగానే ఉన్నాయండి. మరి నేను పునుగులకి ఫ్యాన్ కాదు కాబట్టి నాకు ఏంటో పెద్ద అంత టేస్ట్ అనిపించలేదు. ఓకే బాగానే ఉన్నాయి. అలా వేస్తున్నాడు అనమాట చిట్టి పునుగులు. సో ఇవి వేయడం కన్నా టాస్క్ ఏమంటారు, ప్లేట్కి 20 రూపీస్ 20 పునుగులు వస్తాయి. ఎంచీయడమే పెద్ద టాస్క్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్ వెరీ సూన్. బాయ్.